అటువంటి గణపతి నవరాత్రులు ఈ క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసంలో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి రోజున నవరాత్రులు యందు గణపతి నవరాత్రులు యందు స్వామివారిని విశేషంగా ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి గరికను అర్చించడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులై సర్వగ్రహదోష పరిహారం జరిగి వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాలందు గణపతి అనుగ్రహం కలిగి ఈ వినాయక చవితి ద్వారా ఆయన యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాం. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గణపతికి గరికే ఎందుకు ప్రీతి పడింది గురువుగారిని చాలామంది అడగచ్చు. పరమేశ్వరుడికి జలం ఎలా ప్రీతో గణపతికి గరిక ఎందుకు ప్రీతి అంటే ఒకానొక సమయంలో అలక్కనందావాసి అయిన కుబేరుడు నా అంతటి సంపదలు కలిగినటువంటి వాడు లేడని విర్రవీగుతున్నటువంటి సమయంలో పార్వతీ పరమేశ్వరులు కుబేరుడిని పరీక్షించదలచి విందు భోజనానికి పిలువసాగినటువంటి పార్వతీ పరమేశ్వరుల కుటుంబానికి మేము సపరివారంగా రాము కానీ మా కుమారుడైనటువంటి గణపతిని మేము పంపిస్తాము, ఆయనకు చక్కటి భోజన ఫలాల్ని సమర్పించి పంపించని చెబితే వెళ్ళినటువంటి గణపతి కుబేరస్వామి వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని హరాయించేస్తాడు. హరాయిస్తే కుబేరుడు తట్టుకోలేక మళ్ళీ వచ్చి స్వామి పార్వతీ పరమేశ్వరులను రచించి అజ్ఞానము చేత నువ్వు ప్రసాదించినటువంటి ఈ ధన సంపదలను నాకు నేనుగా సంపాదించుకునేటువంటి అజ్ఞానంతో నేను ఆలోచించి ఈ పొరపాటును చేశాను స్వామి, దానివల్ల నన్ను క్షమించి నన్ను ఈ తిప్పల నుంచి ఈ ముప్పుల నుంచి బయటపడేయమంటే అమ్మవారు ఇచ్చినటువంటి మోదకం ద్వారా స్వామివారు ఆ ఆహాత్తి నుంచి బయటపడి గణపతి ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు బొజ్జంతా సుస్థి చేస్తుందండి. ఎందుకంటే కుబేరుడు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఆహారాలను ఆయన స్వీకరించడం చేత ఆయన అండపిండ బ్రహ్మాండాలన్నీ ఆహారంతో నిండిపోయి ఉండడం చేత గణపతి సుస్థి పొందితే అంతనే పార్వతీదేవి బిడ్డ ఎంత జగజ్జనని అయినప్పటికీ మాతృవదయ స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి చలించిపోవడం చూసినటువంటి సకల 33 కోట్ల దేవతలు వెంటనే భూమండలం మీద ఋషి పరంపర స్వరూపమైనటువంటి సమస్త ఆయుర్వేద గుణం కలిగినటువంటి ఒక గరికను ఉద్భవింపచేస్తారు. ఆ గరిక పూజని దేవతలందరూ తీసుకొచ్చి గణపతికి ఇవ్వగానే ఆయన దాని నోటిలో వేసుకోగానే ఆయన తిన్నటువంటి ఆహారం అంతా భస్మం అయిందంటండి. ఆ రోజున గణపతి సహితంగా పార్వతీ పరమేశ్వరులు ఈ రోజు నుంచి నన్ను నా పుత్రుడైన గణపతి ఎవరైతే గరికతో అర్చన చేస్తారో గరికమాల సమర్పిస్తారో వారు అనుకోని సమస్యల నుంచి వారు ఏ మనస్సంకల్పంతో గణపతిని ఆరాధన చేస్తారో ఆ సంకల్పం నెరవేరి వారికి అనుకున్న పనులు సమకూరుతాయని ఆ రోజున గణపతి పార్వతీ పరమేశ్వరులు ప్రసాదించిన వరప్రభావమే ఈ గరిక. అందుకు అత్యంత అమూల్యమైనటువంటి గరికతోటి ఈ గణపతి నవరాత్రుల యందు ఆ యొక్క మహాగణపతిని మనం ఆరాధన చేసి ఆయనకి ఇష్టమైన మోదకాలను ప్రసాదాలను మన కైంకర్యాలను నివేదన చేయడం ద్వారా భక్తి వైరాగ్య సంపదలు మనకు కలిగి మన కుటుంబంతో సకల ఐశ్వర్యాలతో తొలతూగుతామని రేపు వచ్చేటువంటి భాద్రపద శుద్ధ చవితి వినాయక గణపతి నవరాత్రులను ప్రతి ఒక్కరూ ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా కలుషిత వాతావరణం చేయకుండా నదులు చెరువులు నూతులందు కూడా జలములో కరగనటువంటి గణపతి విగ్రహాలను కెమికల్తో కూడినటువంటి గణపతి విగ్రహాలని ఆరాధన చేయకుండా స్వచ్ఛమైన మట్టితో చేసినటువంటి విగ్రహాలను మాత్రమే ఆరాధన చేసి వాటిని మాత్రమే పొద్దువిలో లయం చేసి గణపతి నవరాత్రులను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలని ఓం శ్రీ మహాగణాధిపతి నమః.